హాయ్ గైస్, మనం ఈ క్లాస్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిలో కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఏవి ఎగ్జిస్ట్ అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అడిషన్. దీని కండిషన్ ఏంటంటే a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 2 తీసుకుందాం, బి వాల్యూ 3 తీసుకుందాం. సో 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 3 ప్లస్ 2, సో 5. సో అడిషన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సో a మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ. 2 మైనస్ 3 ఈక్వల్స్ టు 3 మైనస్ 2. సో ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 ఈక్వల్ టు -1 వస్తుంది. సో ఇవి రెండు ఈక్వల్ కాదు, కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. a ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. 2 ఇంటూ 3 ఈక్వల్ టు 3 ఇంటూ 2. సో 2 ఇంటూ 3 ఎంత, 6. 3 ఇంటూ 2 అన్న 6. సో మల్టిప్లికేషన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు డివిజన్ చూద్దాం. a బై బి ఈక్వల్ టు బి బై ఏ. సో 2/3 అనేది 3/2కి ఈక్వల్ అవ్వదు. సో ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మనకు అర్థమైంది ఏంటి, ఇందులో అడిషన్, మల్టిప్లికేషన్ అనేవి కమ్యూటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతాయి. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఈజ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. సో అసోసియేటివ్ ప్రాపర్టీ సో ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మనం ఏ బి అనేవైతే ఎలా తీసుకున్నామో, అసోసియేటివ్ ప్రాపర్టీలో మనం ఏ బి సి. సో ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 తీసుకుందాం. ఈ వాల్యూస్ని ఇందులోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3. సో 1 ప్లస్ 5 ఈక్వల్ టు 3 ప్లస్ 3. సో మనకి 6 వచ్చింది. సో వాల్యూస్ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి అడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. మనం ఏబిసి ఇలా ఏబిసి అనేది రిప్రజెంట్ చేసే వాటిని మనం వేరియబుల్స్ అంటాం. ఏబిసి అయినా అవ్వచ్చు, XYZ అయినా అవ్వచ్చు, PQR అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మన ఇష్టం. మనం ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు వేరియబుల్స్ని. సో సబ్ట్రాక్షన్ చూద్దాం. a మైనస్ బ్రాకెట్ ఆఫ్ b మైనస్ సి ఈక్వల్ టు
bracket of a minus b minus c. So 1 minus bracket of 2 minus 3 equal to bracket of 1 minus 2 minus 3. So 1 minus 2 minus 3 ante minus 1 equal to 1 minus 2 ante minus 1 minus 3. So 1 minus of minus 1 plus 1 equal to minus 1 of minus 3 minus 4. సో ఈ రెండు ఈక్వల్ కావు కాబట్టి సబ్ట్రాక్షన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. సో a into bracket of b into c equal to bracket of a into b into c. So 1 into bracket of 2 into 3 equal to bracket of 1 into 2 into 3 equal to 1 into 6 equal to 2 into 3. సో ఇదేమవుతుంది 1 into 6 6 ఈక్వల్ టు 2 into 3 ఈక్వల్ టు 6. సో మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డివిజన్. సో a divided by bracket of b divided by c equal to bracket of a divided by b divided by c. So 1 divided by bracket of 2 divided by 3 equals to bracket of 1 divided by 2 divided by 3. So 1 by 2 by 3 equals to 1 by 2 by 3. So 3 by 2 equals to 1 by 6. సో ఈ రెండు ఈక్వల్ కావు కాబట్టి డివిజన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవ్వదు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.